ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు అంటున్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఎవరు దేవునికి ఇష్టలు అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఎవరు విశ్వాసం కలిగిన వారో, ఎవరు దేవునికి లోబడతారో, దేవుని మాటకు లోబడతారో వాళ్ళే దేవునికి ఇష్టలు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే హనోకు గురించి దేవుని యొక్క వాక్యం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అంటది, ఆయన ఇష్టడై ఉన్నాడంట. కనుక ఆయనని తీసుకుని వెళ్ళిపోయాడంట ప్రభు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, ప్రభువు నిన్ను ఇష్టడిగా సమాధానంతో నింపాలి అంటే ఆయన చెప్పిన దానిని చెప్పినట్లుగా చేసేవాడివిగా నువ్వు ఉండాలి. అనగా అప్పటి వరకు వర్షం ఎలా ఉంటుందో తెలియదు ఎవరికి. అప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక టిక్కుమని ఒక చినుకు పడింది సందర్భం లేదు. అయితే ఆ కాలంలో నోవాహుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఒక ఓడను నిర్మించయ్యా, నీ కొరకు, నీ కుటుంబం రక్షణ కొరకు ఒక ఓడను నిర్మించడం మాత్రమే కాదు, సువార్తను ప్రకటించు. ఎవరైతే నమ్మి ఆ ఓడలో, ఆ రక్షణ ఓడలో ప్రవేశిస్తారో వారందరూ రక్షించబడతారు. ఎవరైతే తిరస్కరిస్తారో వారందరూ నశించిపోతారు. ఇప్పటికీ మనం చెప్తుంది అదే, నమ్మి బాప్తిస్మం పొందండి, రక్షించబడతారు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్తున్నాం. అప్పుడు అదే సువార్త, ఇప్పుడు అదే సువార్త. అయితే ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం. నమ్మితే ఇష్టలే, లోబడితే ఇష్టలే. వారు సమాధానంగా రక్షణతో ఆశీర్వదించబడతారు. అందుకని రక్షకుడు మీ కొరకు నేడు దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు. ఆ సంగతిని ప్రకటిస్తున్నాం మనం. నమ్మిన వారు ధన్యులు. అలా అందరూ నమ్మాలని కోరుకుందాం. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.